నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మే నెల 24 2025 శనివారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము తెల్లవారి 5 గంటల 45 నిమిషాలకు, సూర్యాస్తమ సమయము సాయంత్రం 6 గంటల 40 నిమిషాలకు. ఈరోజు తిథి ద్వాదశి రాత్రి 7 గంటల 17 నిమిషాలకు. తదుపరి త్రయోదశి తిథి ప్రవేశము నక్షత్రం రేవతి నక్షత్రం మధ్యాహ్నం 1 గంట 48 నిమిషముల వరకు. తదుపరి అశ్విని నక్షత్ర ప్రవేశము వర్జము ఉదయం 7 గంటల 29 నిమిషాల నుంచి 8 గంటల 20 నిమిషముల వరకు. దుర్ముహూర్త సమయము ఉదయం 7 గంటల 29 నిమిషాల నుంచి ఉదయం 8 గంటల 20 నిమిషముల వరకు. అంటే వర్జము దుర్ముహూర్తము కూడా ఒకే సమయంలో ఈరోజు ఉండబోతున్నాయి, గమనించగలరు. తరువాత రాహుకాల సమయము ఉదయం 8 గంటల 59 నిమిషాల నుంచి ఉదయం 10 గంటల 36 నిమిషాల వరకు. యమగండ కాలము మధ్యాహ్నం 1 గంట 49 నిమిషాల నుంచి మధ్యాహ్నం 3 గంటల 26 నిమిషాల వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4 గంటల 9 నిమిషాల నుంచి తెల్లవారి 4 గంటల 57 నిమిషముల వరకు. అమృత ఘడియలు ఉదయం 11 గంటల 36 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1 గంట 3 నిమిషాలకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11 గంటల 47 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 38 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మే నెల 24 2025 నాటి దిన ఫలితాలలో భాగంగా ఈరోజు గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు ప్రభావాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో భాగంగా ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే చంద్రుడు వృషభ రాశిలోకి వచ్చేశాడు. అది ఎప్పుడు మధ్యాహ్నం 12 గంటల 2 నిమిషాలకు ప్రవేశం చేశాడు. అయితే సూర్యుడు వృషభంలోను, బుధుడు మేషంలోను, శుక్రుడు మిథునంలోను, కుజుడు కర్కాటకంలోను, గురుడు మేషంలోను, శని కుంభంలోను, రాహువు మీనంలోను, కేతు కన్యాలోను సంచారం చేస్తున్నారు. అయితే వీరి యొక్క సంచార ప్రభావము మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటోంది, అందులో ముందుగా మేషరాశి వారికి చూసినట్టయితే ఆర్థిక వ్యవహారాల్లో వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక నష్టపోయే అవకాశము, మోసపోయే అవకాశము, పోగొట్టుకునే అవకాశం చాలా ఎక్కువగా కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. శ్రమ ఎక్కువగా ఉంటుంది, పనులు వెనక్కి వెళ్ళిపోతాయి. శ్రమ ఈజ్ ఈక్వల్ టు 0 అన్నట్టుగా ఉంటుంది. ఈరోజు ఏ పనులు జరగవు. కుటుంబ సభ్యుల మధ్య సహాయ సహకారాలు ఈరోజు మీకు అందవు. ఏ పని తలపెట్టినా జాప్యము, విఘ్నము ఇవే జరుగుతున్నాయి. కాబట్టి డబ్బు పరంగా కానీ పని పరంగా కానీ కొత్తగా ఏది ఈరోజు చేయకండి, కలిసి రావట్లేదు. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి చంద్రబలంతో అంటే శుభకరమైన పనులు ఈరోజు జరగడము, ధనపరంగాను శుభకార్యాల పరంగాను అన్ని రకాలుగా ఈరోజు చాలా చక్కగా ఉండబోతోంది. వ్యాపారంలో లాభాలు, ఉద్యోగంలో లాభాలు, ఇలా ప్రతి అంశంలోనూ ఈ రాశిలో ఉండే వారికి లాభాలే లాభాలు, శుభాలే శుభాలు జరుగుతున్నాయి. అయితే బంధుమిత్రులతో కూడా గతంలో విభేదాలు ఉంటే తొలగిపోయి అనుబంధం పెరిగే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి మిథున రాశి. చిన్న మానసిక ఒత్తిడికి మీరు గురయ్యే అవకాశం కనబడుతోంది. చాలా చిన్నదే అయినప్పటికీ ధైర్యంగా ఉండండి, నిదానంగా పనిచేయండి. దైవభక్తి వల్ల మాత్రమే మీరు వీటిని ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈరోజు ఏ పని చేయకండి, కలిసి రాదు. కాకపోతే చిన్న చిన్న ఇబ్బందులు అని చెప్పుకున్నాం కదా, జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఏ పని ఏ రంగంలో ఉన్నవారు ఈరోజు ఏమీ చెయ్యకండి. తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఆర్థిక విషయాలలో విజయాలు అంటే ఆర్థిక పరంగా లావాదేవీలు ఏవైనా ఉంటే అవి సక్సెస్ సాధించడానికి ఈరోజు పనికొస్తుంది. ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. మిత్రుల సహాయ సహకారాలు కూడా మీకు ఈరోజు అందుబాటులోకి వస్తుంది. ఇంటి పనుల్లో శ్రద్ధ పెట్టండి. సాయంత్రం సమయానికి
మీరు శుభవార్తలు వినడం కానీ, శుభ సూచనలు కానీ, శుభకరమైన పనులు కానీ సాయంత్రం తర్వాతనే మీకు ఈరోజు జరగబోతోంది. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండేవారికి పనుల్లో స్థిరత్వం ఉంటుంది. అనుకున్న పనులు సాధిస్తారు. అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. కుటుంబంలో ఆనందదాయకమైన వాతావరణము. ఈరోజు మీరు ఏ పని తలపెట్టాలన్నా, ఎందులో ధన ధనపరంగా చేయాలన్నా, ధనపరంగా లావాదేవీలైనా, ఏ మంచి పని చేయాలన్నా ఈరోజు అత్యంత శుభప్రదము. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. నూతన విషయాల మీద ఆసక్తి పెట్టండి. ప్రవేశం కూడా చేసుకోండి. అయితే కన్యా రాశి వరకు చూసుకున్నట్టయితే కనుక ఆత్మవిశ్వాసంతో మీరు ముందుకెళ్ళాలి. కొన్ని అపజయాలు, కొన్ని ఆటంకాలు ఎదురయ్యే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళండి. కొంతమందికి ధనలాభ సూచనలు కూడా కనబడుతోంది. చిన్న ప్రయాణాలు యోగ్యత ఇస్తాయి. శుభవార్తలు వినే అవకాశం కనబడుతోంది. కానీ కొంతమందికి పెట్టుబడుల జోలికి ఈరోజు వెళ్ళకండి. తరువాత తులారాశి వారికి చూసుకున్నట్టయితే కనుక శ్రమకు తగిన ఫలితాలు ఈరోజు మీరు అందుకుంటారు. శ్రమ ఈజ్ ఈక్వల్ టు సక్సెస్ అన్నమాట. కాబట్టి శ్రమతోనే మీరు విజయాన్ని సాధిస్తారు. కుటుంబ సభ్యులతో స్నేహపూర్వకంగా ఉంటారు. సంతోషకరమైన వాతావరణం కనబడుతోంది. కొంతమందికి మీకు టగ్ ఆఫ్ వార్ లాగా ఉంటుంది. మీరు ఏ రంగంలో ఉన్నా సరే మీ ప్రత్యర్థులు మిమ్మల్ని కిందకి లాగాలని చూడడమో, ఓడించాలని చూడడమో, మోసం చేయాలని చూడడమో చూస్తారు. వారితో మీకు యుద్ధ వాతావరణం కనబడుతూ ఉంటుంది మీ రంగాల్లో. కాబట్టి వారిని చాకచక్యంగా ఎదుర్కొనే ప్రయత్నం చేసుకోండి. తరువాత వృశ్చిక రాశి వారికి చూసినట్టయితే నూతన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. నూతన కార్యక్రమాలు సక్సెస్ అవుతాయి. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. అభిప్రాయ భేదాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేసుకోండి. ఈరోజు అన్ని విధాలా మీకు కలిసి వచ్చే సుదినము. ఏ ప్రయత్నాలు చేసుకోవాలన్నా ధనపరంగా కావచ్చు, కెరియర్ పరంగా కావచ్చు, ఏదైనా స్టార్ట్ చేయాలన్నా, పెట్టుబడులు పెట్టుకోవాలన్నా ఈరోజు అత్యంత శుభదినము. వృధా చేసుకోకండి. తరువాత ధనుసు రాశి వారిని చూసినట్టయితే పనులలో చురుకుదనం ఉంటుంది. అంటే ఫాస్ట్గా మీ పనులు చేసుకుంటారు. ఊహించిన దానికంటే ఎక్కువ ఫలితాన్ని మీరు పొందుతారు. మిత్రులతో కలిసి కీలకమైన విషయాలను చేసుకుంటారు. వెంటనే నిర్ణయాలు కూడా ఈ రోజే తీసేసుకుంటారు. తదుపరి మకర రాశి వారికి చూసుకున్నట్టయితే ఆర్థికంగా నిలకడగా ఉంటుంది. నూతన ఆదాయ మార్గాలు మీకు అన్ని వైపుల నుంచి వచ్చే అవకాశం కనబడుతోంది. ఆదాయానికి లోటు ఉండదు. కుటుంబంలో ముసలి వాళ్ళు ఎవరైనా ఉంటే, వయోవృద్ధులు ఉంటే వారి యొక్క ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. కొంత ఇబ్బందులు కలిగే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి మీరు ఏ ప్రయత్నాలు చేసినా సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. వెంటనే ఆ ప్రయత్నాలు చేసుకోండి. చిన్న ప్రయాణాలు లాభంగా ఉంటుంది. ఫలప్రదంగా కూడా ఉండబోతోంది. అయితే మీ యొక్క పనుల్లో వేగం పెరుగుతుంది. జడ్డిగా ఏదో స్తబ్దుగా లేదంటే స్లోగా వెళ్ళే పనులు ఈరోజు ఊపందుకొని ఫాస్ట్గా ముందుకెళ్ళే అవకాశం కనబడుతోంది. అయితే ధైర్యంగా ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి. వెనకడుగు ఏది వెయ్యకండి. తరువాత మీనరాశి వాళ్ళకి చూసుకున్నట్టయితే మానసిక ప్రశాంతత కలుగుతుంది. చిన్న ఖర్చులు వచ్చే అవకాశం కనబడుతోంది. పర్వాలేదు, చిన్నవే కాబట్టి పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. వ్యాపారానికి కొంతమంది మద్దతు మీకు, అంటే కొంతమంది మీకు సపోర్ట్ చేసే అవకాశం కనబడుతోంది. పెట్టుబడులు పెట్టాలని అనుకుంటే కనుక ఈరోజు పెట్టేసుకోండి. లాంగ్ టర్మ్గా మీకు లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి ఈరోజు దిన ఫలితాలలో గ్రహస్థితులు, వారి యొక్క ప్రభావాలు, సూచనలు చెప్పడం జరిగింది. నమస్తే.